జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. విప్పు తాళి విప్పు. చెప్పింది చెయ్యవే. తాళి విప్పు. ఏమండి, ఎక్కడున్నారు? ఆడున్నారా? అరే మీరేంది ఇంకా పెళ్లి కొడుకు లెక్కనే గిట్లున్నారు? ఇప్పటికే సానా దిష్టి తగులుంటది, ఇంకా గిట్లనే ఉంటే ఎట్లా? ఉండుండ్రి, ముందుగాలైతే దిష్టి తీయాలి. ఏంటిది? దిష్టి తాకిందని చెప్తున్నా కదా, మీరు సపోర్ట్ చేయకుండ్రి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. తూ తూ తూ. మీరు ఒయ్యండి. ఏంటిదంతా? ఒయ్యమని చెప్తున్నాను కదా. చెప్తున్నాను కదా. నా మంచి మొగుడు. జిరాగుండ్రి, ఇప్పుడు వస్తా. చూసిండ్రా, గది ఇష్క్ ప్యార్ మొహబ్బత్. పెట్టి పుట్టిన స్వామి. ఏంటిదంతా? ఇంకా సమజ్గాలే? నాకు సమజైంది. మనకా దేవుడు రాసిపెట్టిండు. అందుకే వీడు నా మెళ్ళకెళ్ళి తాళి తీయబోతే తీయలేకపోయిండ్రు. ఆపుతావా? నువ్వు అనుకున్నంత లేదు. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. లీగల్గా అడిగిపోయినాకనే కదా గడికొచ్చినాం. సరే, మీరైతే ఏడికన్నా ఉండ్రి. నాకైతే గీ పొద్దు మస్తు ఖుషిగుంది. నా మనసులా మీరంటే ప్రేమున్నది, మీ మనసులో కూడా నా మీద ప్రేముంది. గందుకే తాళిని తాకిన చేతులు మూడిని ఇప్పలేకపోయినాయి. సమే, మీరు లీగల్గా పోయినా ఇంకా మాదిరిగా పోయినా మీ మీద నాకున్న ప్రేమ విషయంలో తగ్గేదేలే. గీ ఆనందల్లా ఒక చిన్న ముచ్చట తీసుకోవాలనిపిస్తుంది. తీసుకోమంట్రా? ఏంటది? ఇంకేముంటది, గీది ఐ లవ్ యూ సామే. చిన్న పొరపాటు చేసిన పెళ్లి కన్నట్టు అన్ని ఏర్పాట్లు చేసినా గాని భరత్ కన్నట్టు బ్యాండ్ పెట్టించుకుంటే టీం వారు ఆడాలన్నంత ఖుషిగున్నది. వాడి మనసు మారిందన్న ఆనందంలో నేను ఏదైనా చేసేస్తానక్క. 100 గుంజులు ఎంతసేపు అలా చూస్తూ ఉండు. పెద్దతమ్మా, అత్తమేం చేస్తుంది? నీ మెడలో తాళి తీయకుండా ఉండటానికి ఆ తల్లికి 100 గుంజీళ్లు తీస్తానని మొక్కుకుందంట. అత్తమ్మా, ఉండు శ్రీవల్లి, ఆగుండ్రి, ఆగుండ్రి అత్తమ్మా. ఏందత్తమ్మా గిది? అసలే మీ కొంట్లో మంచిగా లేదు. మీరు గిట్ల గుంజలు తీస్తే మంచన పడతారు. చూడు, దేవతకి తీర్చే మొక్కుల వలన కష్టాలు తీరతాయి గాని కష్టాలు రావమ్మా. నువ్వు మధ్యలో అడ్డుపడుకో. మీరు కాదు, మీ మొక్కు నేను తీరుస్తా. మీరెళ్ళి కూర్చోండి. నా మొక్కు నువ్వు తీర్చడమేంటమ్మా? మీది నాది ఏందత్తమ్మా, మనిద్దరం ఒకటే కదా. మీరందరూ నేను మంచిగుండాలి, నా మెళ్ళకెళ్ళి ఆయన తాళి తీయొద్దని, మేమిప్పట్లెక్క మంచిగుండాలని ఆశీర్వదించిండ్రు కాబట్టే ఆయన నా మెళ్ళ తాళిని తాకలేకపోయిండ్రు. అందుక తల్లికి నేనే మొక్కు తీర్చాలి.
100. నా కొడుకు నువ్వు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఆహాహాహా. ఏం ప్రేమ, ఎంత అభిమానం! చరిత్రలో లేని అన్యోన్యమైన అత్తకోడళ్ళ కథంటే మీదే. మీ అందరి మాటలతో వాడేదో కాస్త తడబడి కంగారుపడి మెళ్ళో తాళి తీయలేదని సంతోషపడుతున్నారేమో. బాధపడాల్సిన రోజులు చాలా ఉన్నాయి. నా కోడలు మళ్ళీ బాధపడే రోజు రాదు. నీకు అలా అనిపిస్తుందా? వాడు మళ్ళీ లీగల్గా వెళ్తాడు, ఎలాగైనా శ్రీవల్లిని వదిలించుకుంటాడు. ఇగో నిప్పు మామ, నా మెడలో తాలి గట్టిది, నా ప్రేమలో నిజముంది. గందుకే నువ్వనుకున్నట్టు ఏం కాదు, నువ్వేం పరేషాన్ గాకు. అబ్బా, అలాగే చూస్తూ ఉండు. వాడు నిన్ను వదిలించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. మీరు చాలా తెలివిగలవాళ్ళు అనుకున్నాను కానీ మరీ ఇంత అమాయకులేంటండి? వాడి ఇష్టానికి అందరం తలవంచాలి. వాడు కోరుకున్నట్టుగానే శ్రీవల్లిని వదిలించుకునే అవకాశం వాడి చేతుల వరకు వస్తేనే వాడేం చేయలేకపోయాడు. ఇంకా ఏదో చేస్తాడని ఎలా అనుకుంటున్నారండి? అలాంటివేం జరగవు కానీ మీరేం బాధపడకండి. చూడు, ఎవరేమనుకున్నా ఇక నీకు ఏ ఇబ్బంది లేదు. చిలక గోరింకల్లా చక్కగా కాపురం చేసుకోండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.